9. మీకు తెలుసా ఈ 7th నెంబర్ని మీ లైఫ్లో ఒక లక్కీ నెంబర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వారంలో 7 రోజులు ఉంటాయి. పెళ్లిలో 7 అడుగులు వేస్తారు. పెళ్ళైన దంపతులు ఇద్దరు 7 జన్మలు కలిసి ఉండాలని కోరుకుంటారు. రెయిన్బో అంటే ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటాయి. ప్రపంచంలో 7 ఖండాలు 7 వింతలు ఉన్నాయి. ఇండియా 7th లార్జెస్ట్ కంట్రీ అకార్డింగ్ టు ఏరియా. స్పోర్ట్స్లో అద్భుతమైన ఆటగాళ్లు ఇద్దరు, సర్ క్రిస్టియానో రొనాల్డో మరియు సర్ ఎంఎస్ ధోని. వీళ్ళిద్దరి యొక్క జెర్సీ నెంబర్ 7. ధోని సార్ యొక్క బర్త్డే కూడా 7వ నెలలో 7వ తేదీన వస్తుంది. జేమ్స్ బాండ్ని కూడా 7వ నెంబర్ 007తోనే సూచిస్తాం. కొంతమంది ఇది కూడా నమ్ముతారు, ప్రపంచంలో ఈ మనిషిని పోలిన మనుషులు 7 మంది ఉంటారని. అంటే మీ ఇలాగా 7 మంది. బైబిల్లో 7 చర్చెస్ గురించి చెప్పారు. 7 ఈస్ బిగ్గెస్ట్ ప్రైమ్ నంబర్ బిట్వీన్ 1 and 9. 777 అమేజింగ్గా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఒక ప్లేస్ ఉంది, దాని పేరు గ్రీన్లాండ్. అండ్ ఇంకో ప్లేస్ ఉంది, దాని పేరు ఐస్లాండ్. ఈ రెండు పేర్లు వింటానే మనం గ్రీన్లాండ్ గ్రీన్గా ఉంటుంది, ఐస్లాండ్ ఐస్తో ఉంటుంది అనుకుంటాం. కానీ నిజానికి అవి ఇలా ఉంటాయి. గ్రీన్గా ఉండవలసిన ల్యాండ్ ఐస్తో ఉంటుంది, ఐస్గా ఉండవలసిన ల్యాండ్ గ్రీన్తో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. కోకోకోలా కంపెనీ తన జ్యూసెస్లో రెడ్ కలర్ని యూజ్ చేస్తుంది, ఎందుకంటే మనుషులు అట్రాక్ట్ అవ్వడం కోసం. మెక్డొనాల్డ్స్ తన కంపెనీ లోగోలో ఎల్లో కలర్ని యూజ్ చేస్తుంది, ఎందుకంటే అది హ్యాపీనెస్ మరియు హంగర్కి అంటే ఆకలికి సూచన. బ్లూ కలర్ని శాంసంగ్ కంపెనీ యూజ్ చేస్తుంది, ఎందుకంటే అది ట్రస్ట్ అంటే నమ్మకానికి సూచన. అంటే కంపెనీస్ ఊరికైనా తన లోగోస్ని కలర్స్ని డిజైన్ చేయవు, దాని వెనుక సైన్స్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. చీతా ఎప్పుడైతే తన ఫుల్ స్పీడ్తో పరిగెత్తుతూ ఉంటుందో అప్పుడు అది 80% గాలిలో ఉంటూ 20% మాత్రమే నేలపై ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఒకవేళ మీ చర్మం పైన సూది గుచ్చుకుంటే కొంచెం రక్తం వస్తుంది, మళ్ళీ మానిపోతుంది. కానీ ఎప్పుడైతే సూది గుచ్చుకుంటుందో అప్పుడు మీరు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూస్తే మీ చర్మం కొంచెం ఇలా కనిపిస్తుంది. నార్మల్ లెవెల్లో అన్ని విషయాలు నార్మల్గానే కనిపిస్తాయి, కానీ ఆ నార్మల్ విషయాలనే మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూస్తే మనకు చాలా స్పెషల్గా కనిపిస్తాయి. ఈ సిమెంటెడ్ క్యూబ్స్ ఏంటో తెలుసా? సిమెంట్ కాదు, సాల్ట్, ఉప్పు. మనం సాల్ట్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూస్తే కొంచెం ఇలా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇయర్ ఫోన్స్ జాక్ మార్క్. ఇయర్ ఫోన్స్ జాక్ మీద ఇలాంటి 2 రింగ్స్ ఉంటాయి, కొన్నిటి మీద 3 రింగ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మీ ఇయర్ ఫోన్స్ యొక్క వైర్ ఎప్పుడైతే జాక్ దగ్గరకు వస్తుందో అప్పుడు అది 2 భాగాలుగా విడిపోతుంది. ఒక భాగం వచ్చి మన రైట్ ఇయర్ కోసం, ఇంకో భాగం వచ్చి మన లెఫ్ట్ ఇయర్ కోసం. అంటే ఒక రింగ్ మన రైట్ ఇయర్ కోసం, ఇంకో రింగ్ మన లెఫ్ట్ ఇయర్ కోసం. అలానే కొన్నిటికి 3 రింగ్స్ కూడా ఉంటాయి. ఒక రింగ్ వచ్చి మన లెఫ్ట్ ఇయర్ కోసం, రెండో రింగ్ వచ్చి మన రైట్ ఇయర్ కోసం, మూడో రింగ్ వచ్చి మన మైక్రోఫోన్ కోసం. ఫ్యాక్ట్ నెంబర్ 3. ల్యాప్టాప్ ఛార్జర్. ల్యాప్టాప్ ఛార్జర్ పైన మీరు ఇలాంటి సిలిండర్ని చూసి ఉంటారు, కానీ ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుందని? చాలా మందికి ఇది ఒక డెకరేషన్ అని మాత్రమే తెలుసు, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సిలిండర్ మీ ల్యాప్టాప్ని ఎలక్ట్రికల్ నాయిస్ నుంచి కాపాడుతుంది. ఇది నిజానికి ఒక స్టెబిలైజర్ లాగా పనిచేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీకు తెలిసే ఏటీఎం ఫుల్ ఫామ్ ఏంటో? ఏటీఎం అంటే చాలా మందికి ఎనీ టైం మనీ అని మాత్రమే తెలుసు, కానీ అది తప్పు. ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. ఆటోమేటెడ్ అంటే ఎటువంటి మనిషి ఆధారం లేకుండా ఆటోమేటిక్గా పనిచేసే ఒక మెషిన్. టెల్లర్ అంటే ట్రాన్సాక్షన్, మరి మెషిన్ అంటే మెషిన్. ఇప్పుడు చెప్పండి, ఏటీఎం అంటే ఏంటి? ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అవును, బాయ్ ఫుల్ ఫామ్ ఏంటో మీకు తెలుసా? బాయ్ అంటే బీ విత్ యూ ఎవ్రీ టైమ్. అంటే ఇప్పుడు నేను వెళ్తున్నా, కానీ ఎల్లప్పుడూ నీ ఆలోచనలు ఉంటాను అని.